మల్కాజ్గిరిలో పార్లమెంట్ కాంగ్రెస్ గెలవటం ఖాయమని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు తెలిపారు. దేశానికి మోడీ, తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ ఈ 10 సంవత్సరాల్లో ఏమీ చేయలేదని మందుల సామేలు విమర్శించారు. భారీ మెజారిటీతో కాంగ్రెస్ ను గెలిపించాలని ప్రజలకు సామేలు విజ్ఞప్తి చేశారు. అందులో ముఖ్యంగా తెలంగాణ మీద చేస్తున్న వ్యవహారం ఏతుందో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలుగా అధికారం లేదు. గత ప్రభుత్వం నిరంకుశ నియంతృత్వ పాలనతోని సాగింది కాబట్టి నవంబర్ 30 తారీఖున జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడం జరిగింది. విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నేను ఒక ఉద్యమకారుడిగా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారుడు చేరదీసింది, బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుడు ద్రోహం చేసింది. ఇలా నేను ఒక పేదవాడిని, నేను ఒక ఉద్యమకారుడు, నేను ఆ ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీ చేరదీస్తే 23 నెలల ఎమ్మెల్యేగా అయినా 51,000 మెజార్టీతో గెలిచాను. నేను గద్దరణ బిడ్డకు, ఒక ప్రజా ఉద్యమ అమరుడైన గద్దరణ బిడ్డకు టికెట్ ఇచ్చింది. మీరేమిచ్చింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. అందుకనే బీఆర్ఎస్ తెలంగాణలో ఇంకా కాకదల్లారలేదు కాంగ్రెస్ పార్టీది. ఈ కాంగ్రెస్ పార్టీ కాక కింద కారు గుర్తు, కమల గుర్తు 2 కూడా కొట్టుకుపోతాయి.